అసలేమిటి తొలి విడత రెండో విడత అధికారులు వచ్చి ఏం అడుగుతారు, మీరేం చెప్పాలి? ఈ విషయాలపై ఓ చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏపీలో మొత్తం 28 జిల్లాలు, 688 మండలాలు, 123 అర్బన్ బాడీస్, 99 సెన్సెస్ టౌన్స్, 16,862 గ్రామాల్లో ఈ గణన జరగబోతోంది. జిల్లాలు, మండలాలు, అర్బన్ బాడీస్, గ్రామాలు తెలుసు, కానీ కొత్తగా ఏంటి సెన్సెస్ టౌన్స్? సెన్సెస్ టౌన్స్ అంటే గ్రామాల కంటే కాస్త పెద్దవన్నమాట, మండల హెడ్ క్వార్టర్స్ తరహా పెద్ద ఊళ్ళు అన్నమాట. రేపో మాపో మున్సిపాలిటీ స్థాయికి ఎదిగే 99 ఏరియాలను సెన్సెస్ టౌన్స్గా చెప్తున్నారు. ఇక మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలు ఏమిటి, అడగనివి ఏమిటి ఒకసారి చూద్దాం. మళ్ళీ చెప్తాను, రేపటి నుంచి తొలి దశలో జరిగేది జనగణన కాదు, భవంతుల గణన మాత్రమే, బిల్డింగ్ గణన. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చి హౌస్ నెంబర్ చెక్ చేస్తారు. ఇల్లు అయినా, అపార్ట్మెంట్ అయినా, కాలేజ్ అయినా, ఫ్యాక్టరీ అయినా, కమర్షియల్ అయినా, నాన్ కమర్షియల్ అయినా, అన్నింటికీ ఒక నెంబర్ని అలాట్ చేస్తారు. ఆల్రెడీ మీ ఇంటికి ఒక నెంబర్ ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తారు, లేదు అంటే అప్పటికప్పుడు ఒక నెంబర్ ఇస్తారు. మీరుంటున్న ఇల్లు నివాసయోగ్యమైనది అవునా కాదా అనేది చెక్ చేస్తారు. ఆ బిల్డింగ్ నిర్మాణం ఎలా ఉంది అంటే రేకులా, స్లాబా, పూరిల్లా, పెంకుల్దా, లేకపోతే ఇతర ఏ రకమైన కట్టడమైనా అనేది చెక్ చేస్తారు. ఇక ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లా, సొంత ఇల్లా, ఒకవేళ సొంత ఇల్లు వేరే చోట ఉండి అద్దెంట్లో ఉంటున్నారా అనే డీటెయిల్ అడుగుతారు. ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది పెళ్ళైన జంటలు ఉన్నారు అది కూడా అడుగుతారు. నెక్స్ట్ ఇంటి పెద్ద ఎవరు అనేది తెలుసుకుంటారు. ఇక్కడ ఇంటి పెద్ద అంటే ఏజ్లో పెద్ద కాదు, ముఖ్యమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ ఎవరు క్యారీ చేస్తున్నారు ఇంట్లో అన్నది తీసుకుంటారు. వాళ్ళనే పెద్ద కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళ ఏజు, జెండరు అడుగుతారు. మిగతా వాళ్ళని పట్టించుకోరు, కానీ ఆ కుటుంబ పెద్ద ఎస్సీనా, ఎస్టీనా అనేది మాత్రం ఎన్యూమరేటర్లకు చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇంటికి తాగునీటి వసతి ఉందా లేదా, ఉంటే అది ఇంట్లోనే ఉందా, బయట నుంచి సరఫరా అన్నది కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇక లైటింగ్ పరిస్థితి ఏమిటి, ఇంటికి కరెంట్ ఉందా లేదా, ఉంటే అది సోలార్ కరెంటా, నార్మల్ కరెంటా అనేది చెప్పాలి. ఇంటికి మరుగుదొడ్డి, డ్రైనేజ్ వసతి, దీని గురించి కూడా ఆరా తీస్తారు. ఇంట్లో కిచెన్ ఉందా, ఎల్పిజి కనెక్షన్ ఉందా, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ ఏమిటి అంటే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలు ఇలాంటివన్నమాట. ఇక ఇంటర్నెట్ ఉందా లేదా అనేది కూడా అడుగుతారు. ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి, ఎన్ని మొబైల్స్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకుంటారు. ఇక మీకున్న 2 వీలర్స్, 4 వీలర్స్, ఇతర రకాలైన వాహనాలు, వాటి లెక్కలు కూడా అడుగుతారు. అయితే గతం కంటే భిన్నంగా 2 కొత్త అంశాలు ఈసారి జనగణనలో వస్తున్నాయి. అందులో ఒకటి, మీరు తినే ఆహారం ఏమిటి, ఏ తరహా ఆహారపు అలవాట్లు మీకున్నాయి అన్నది ఎన్యూమరేటర్లు అడిగి తెలుసుకుంటారు. ఇక రెండో కొత్త అంశం ఏంటంటే జియో రెఫరెన్సింగ్ సిస్టమ్. ఇది ఎన్యూమరేటర్లు చూసుకుంటారు. ప్రతి ఏరియాను బ్లాకులుగా విభజించి లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు. సో రాష్ట్రంలో ఉన్న మొత్తం ఏరియా కవర్ అవుతుంది. ఓ ఖచ్చితమైన లెక్క వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇదంతా రేపటి నుంచి జరిగే భవంతుల గణన ప్రక్రియ. ఇక కులగణన సహా అసలు సిసలైన జనాభా లెక్కని ఫిబ్రవరి 2027 నుంచి స్టార్ట్ చేస్తారు. అప్పటి ప్రొసీజర్ వేరే ఉంటుంది, కానీ ఇప్పుడు తొలి దశ కసరత్తులో అప్పుడు ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎలాంటి అప్డేట్స్ తీసుకురావాలి అన్న దానిపై అధికారులకు ఇప్పుడు ఒక అంచనా వస్తుంది. ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఎవరికి వాళ్ళు హెచ్ఎల్ఓ యాప్లో ఎంటర్ చేసుకుంటే జస్ట్ ఆ ఫైనల్ నెంబర్ని మాత్రం ఎన్యూమరేటర్ కలెక్ట్ చేసుకుంటారు. అసలు తొలి దశ రెండో దశకు తేడా ఏమిటి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలా అనే దానిపై మరింత సమాచారం సెన్సస్ డైరెక్టర్ నివాస్ అందిస్తారు. ప్రస్తుతం మనతో ఏపీ సెన్సస్ డైరెక్టర్ నివాస్ ఉన్నారు. సార్, రేపటి నుంచి చాలా కీలకమైన ప్రక్రియ జరగబోతుంది. ఇది అసలు ఎన్ని దశల్లో జరగబోతుంది, మొదటి దశలో ఏం చేయబోతున్నారు? సెన్సస్ ప్రక్రియ 2 దశలు జరుగుతాయి. రేపటి నుండి మనం ఫస్ట్ ఫేజ్ అంటే హౌస్ లిస్టింగ్ అండ్ ఆపరేషన్స్ అంటారనమాట, ఆ ప్రక్రియ మనం స్టార్ట్ చేస్తున్నాము. రేపటి నుండి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మే 1 నుండి 30 నుంచి డైరెక్ట్ ఎన్యూమరేషన్ స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది రేపు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 30 తారీఖు వరకు ఉంటుందన్నమాట. ఈ సమయ కాలంలో ప్రజలు ఈ కాల వ్యవధిలో ప్రజలు వాళ్ళ వివరాలని నేరుగా se.census.gov.in se.census.gov.in అనే పోర్టల్ని వాళ్ళు వాడి మొబైల్ ఆర్ వెబ్సైట్ దేంట్లోనా వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ వివరాలని స్వయంగా వాళ్ళే ఎంటర్ చేసుకోవచ్చు. దీంట్లో అడగబోతున్నటువంటి ప్రశ్నలు అదే రకంగా ఎన్యూమరేటర్ నేరుగా వచ్చి అడగబోతున్నటువంటి ప్రశ్నలు 2 ఒకటే అనమాట. దీనికోసం ఒక యాప్ని మనం ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. ఈ యాప్లో కనుక మీరు చూసుకుంటే 33 ప్రశ్నలు ఉంటాయి. సో దీంట్లో వాళ్ళ బిల్డింగ్ నెంబర్ మొదలుకొని వాళ్ళ సెన్సస్ హౌస్ నెంబర్ అంటారనమాట. ప్రతి భవనానికి
ఒక నంబర్ ఇస్తాము. అండ్ భవనంలో ఉన్నటువంటి ఇండివిజువల్ ఒక్కొక్క కాంపోనెంట్, అది రెసిడెన్షియల్గా ఉండొచ్చు, నాన్ రెసిడెన్షియల్ ఉండొచ్చు, అవన్నీ కూడా సెన్సస్ హౌస్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళది హౌస్ హోల్డ్ మనకి ఎన్ని ఉన్నాయి ఆ ఇల్లులో అవన్నీ కూడా మనం లెక్క చేయడం అనేది జరుగుతుంది. ఇలాగా యాప్ ఇది మనకి ఏమిటంటే రేపు మనం ఇవ్వబోతున్నది ఏమిటంటే sc.census.gov అనేది పోర్టల్ అనమాట. దాంట్లో కూడా ఇదే ప్రశ్న ఉంటాయి. బట్ ఈ ఎన్యుమరేటర్ వాడుతున్న యాప్ అనేది హెచ్ఎల్ఓ యాప్ అంటారనమాట, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ యాప్. అది ఎన్యుమరేటర్స్ వాడతారు. సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అందులో ఎలాంటి ప్రక్రియ ఉంటుంది సార్? ఈ సెకండ్ ఫేజ్ అనేది మనకి ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ లైక్ దానికి ఉన్నటువంటి ప్రిపరేటరీ వర్క్స్ అవన్నీ కూడా ఇమీడియట్గా జూలై ఆగస్టులోనే స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏ రకంగా ప్రీ టెస్ట్ అనేది మనం చేసామో అదే రకంగా పాపులేషన్ ఎన్యూమరేషన్ అంటే జనాభా గణనకి సంబంధించినటువంటి ఒక ట్రయల్ కూడా మనం ముందుగానే చేసుకుంటామన్నమాట. తర్వాత వాళ్ళకి కావాల్సిన శిక్షణ కార్యక్రమం ఇవన్నీ కూడా లైన్గా యాక్టివిటీస్ వస్తాయి. దెన్ ఫిబ్రవరి నెలలో ఒక 21 రోజు కాల వ్యవధిలో జనాభా గణన అనేది మనం కంప్లీట్ చేస్తాము. దాని తర్వాత ఈ ప్రక్రియ అనేది ముగిస్తుంది. అండ్ మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ మార్చ్ నెలలో మోస్ట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఫైనల్ డేటా ఆఫ్ పాపులేషన్ సెన్సస్. డిజిటల్లో చేస్తున్నారు కాబట్టి దాని సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారు? సో ప్రజలకు సహకరించడం కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ 1855 అనేది టోల్ ఫ్రీ నెంబర్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే దాన్ని ఫోన్ చేసి అడగొచ్చు. అదే రకంగా డేటా అనేది ఖచ్చితంగా సెక్యూర్గా ఉంటుంది. ఈ డేటా అనేది మనం చాలా పకడ్బందీగా సర్వర్లో స్టోర్ అవుతుంది. దీనికోసం కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకునింది. అశోక్తో ఈశ్వర్, టీవీ9.